హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనొచ్చేసాను ఫుల్ లెంత్ వ్లాగ్ తోటి. సాటర్‌డే రోజు గుడికి వెళ్ళడం అలవాటు కదా! అందుకనే ఎర్లీ మార్నింగ్ ఇంకా పని చేసేసుకుందామని చెప్పి నేను పనికి దిగిపోయాను రంగంలోకి. ఇంకా ఇంట్లో పూజ అయితే అయితోంది. సంధ్యావందనం కూడా ఇంట్లోనే చేసుకుంటారు. దీపం ఇంట్లో మగవాళ్ళు పెడితే మంచిది అని చెప్పి ఈ సంవత్సరం అలా ప్లాన్ చేశామన్నమాట. ఇంట్లో దీపం పెట్టి సంధ్యావందనం చేసుకొని వెళ్ళిపోయాక ఇక్కడ నేను ఈరోజు లేట్‌గా మెంతిపిండి తాగుతున్నాను. మెంతిపిండి తాగేసి వెళ్ళిపోయి వాకిలి ఊడ్చుకొని వచ్చిన తర్వాత కాఫీ తాగాను. కొంచెం షార్ట్స్ కానీ లేదు అని అంటే కనుక వీడియోస్ కానీ ఈరోజు వీడియో నాకు సాయశక్తులా కొంచెమే తీయగలిగాను. ఇంట్లో రొటీన్ వర్క్స్ ఏమీ లేవు, చేయకూడదు. మా ఇంటి వాళ్ళు ఒకళ్ళు పోయారనమాట, అంటే మా ఇంటి పేరు వాళ్ళు. అందుకనే మాకు ఈ రోజుకి ఇది నిన్నటి వీడియో కాబట్టి మాకు 8th డే, ఇంకా 10th డే తోటి 6th తోటి అయిపోతుంది. 7th నుంచి ఫ్రీ అయిపోతాను. మళ్ళీ కొంచెం కన్సిస్టెన్సీగా వర్క్ చేసుకోగలుగుతాను. అందుకనే ఈరోజు ఒక మంచి టాపిక్ చెప్పి ఈ వీడియో అక్కడికి ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నా. రొటీన్ లైఫ్ గురించి కాకుండా నిన్న షార్ట్స్ కూడా నేను లంచ్ వీడియోస్ కానీ ఏవి కూడా తీయలేదు. ఇంట్లో ఏమీ చేసుకోం కదా అందుకని. ఎందుకని అంటే మైల ఉంది కదా, అందుకనే అన్నీ ముట్టుకోము. ముట్టుకుంటే కనుక పుణ్యవాచనం చేయించుకోవాలి. అందుకనే ఇంకా 2 డేస్కి వచ్చేసాం కదా, 8 డేస్ కంప్లీట్ అయిపోయినాయి. అందుకనే ఈ 2 డేస్ పక్కన ఉంటే బయట ఎలాగో వెళ్ళి టిఫిన్స్ దొరుకుతాయి మంచి మంచి చోటనే. అందుకని బయటనే కంప్లీట్ చేసేద్దాం పుణ్యవాచనం, అవన్నీ ఇంట్లో ముట్టుకోవటం ఎందుకు అని చెప్పి అలా బయటనే కూర్చుంటున్నాం అన్నమాట. ఈ 2 డేస్ వరకు కొంచెం ఇబ్బంది, షార్ట్స్కి కానీ వీడియోస్కి కానీ. బయటికి ఎక్కడికన్నా వెళ్ళినా వాటి గురించి కూడా చెప్తాను. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. మంచి విషయం గురించి మాట్లాడుకుందాం. ప్రపంచంలో మనం ఉన్నాం కదా, అంటే కలియుగంలో వెలకట్టలేనివి ఏమున్నాయంటారు? సంపదలు రెండు ఉన్నాయి. అంటే సంపదల గురించి మాట్లాడలేదు, వెలకట్టలేని సంపదలు అని చెప్పాను. ఒకటి మనశ్శాంతి, రెండవది సంతృప్తి. అవునంటారా కాదంటారా? ఈ రెండిటిని సంపాదించుకున్న వాళ్ళు ప్రతి క్షణం అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు అని నేను అంటున్నాను. మరి మీ ఉద్దేశం ఏంటో కూడా చెప్పండి. ఇవి సంపాదించుకోవడానికి కష్టపడక్కర్లేదు, ఎంతో ఆనందంగా సంపాదించుకోవచ్చు. అవి ఏంటో చూద్దాం. కులదైవం, ఇలవేల్పు, నామస్మరణ చేస్తే చాలు ఆ వెలకట్టలేని 2 సంపదలను ఇస్తాడు. ఆధ్యాత్మికత అనే సరస్సులో నామం అనే రాయి వేస్తే, శబ్దం చేస్తే తరంగాలు మొదలవుతాయి. ఆ తరంగాలు మనశ్శాంతి వ్యాపించి శరీరం అంతా నిండిపోతుంది. అంటే నేను చెప్పింది మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నాను. ఏ నామాన్నైతే మనం స్మరిస్తున్నామో ఆ దేవుడికి సంబంధించిన రూపాన్ని మన మదిలో నిలుపుతాయి. నామం అనేది ఆధ్యాత్మిక శబ్ద తరంగం. బెల్లం బెల్లం అంటే బెల్లం రుచి మనకు తెలియదు. తేనె తేనె అంటే కూడా తేనె రుచి మనకు తెలియదు. బెల్లాన్ని కొరికి తినాలి, తేనెను నోటిలో వేసుకొని చప్పరించాలి. అప్పుడే ఆ మాధుర్యం మనకు అనుభవం అవుతుంది. మరి అవును కదా, బెల్లాన్ని చప్పరిస్తామా? అలానే చప్పరించాలి. కొరికితే కదా మనము మరి తేనెను నోట్లో వేసుకుంటాం. దైవనామం, దైవం వేరు కాదు. ఆ పేరు స్మరించగానే అతడు మన దగ్గరుంటాడు, అంటే భగవంతుడు మన దగ్గరుంటాడు అని చెప్తున్నాను. నామం చెబుతూ శబ్దం వినిపిస్తుంది. మన రూపంలాగా రూపం కనిపించదు. ఎంతకాలం నిరీక్షించాలి ఎప్పుడు భగవంతుడు కనిపిస్తాడనే సందేహం. అందుకే కొంతకాలం నామస్మరణ చేసి విసిగిపోయి విడిచిపెట్టేస్తూ ఉంటారు. అందులో చాలామందే ఉన్నారు, అందులో నేను కూడా ఉన్నాను. అక్కడే మనం నిలబడాలి. దైవం అనే అనుభవం ఇనుప ముక్కను బాగా కాలిస్తే అందులోకి ఉష్ణం వ్యాపిస్తుంది. ఆ ఉష్ణం ఇనుప ముక్క ఎంతవరకు విస్తరించి ఉందో అంతవరకు వ్యాపిస్తుంది. అందులో వేడి కనిపించకపోవచ్చు, ముట్టుకుంటే చుర్రుమనిపిస్తుంది కదా, అంటే కాలుతుంది కదా మనకి. నామస్మరణతో మనసు పదే పదే భక్తిపూర్వకంగా సాధనలో ఉంచుతూ ఉంటే దేహమంతా ఆధ్యాత్మిక తరంగ ప్రవాహంగా మారిపోతుంది. నామస్మరణ చేయగానే చేయగా వెదురు ముక్క లాంటి శరీరం వేణుమవుతుంది. బృందావనంలో శ్రీకృష్ణుడు ఆలపించిన నాదం అవుతుంది. ముల్లోకాలు తిరిగి నారాయణ నారాయణ అని స్మరించే నారదుడి చేతిలో తంబుర అవుతుంది. అంటే నాకు తెలిసి చాలామంది ఉన్నారు కదా, అంటే మన పెద్దవాళ్ళు
పాతకాలంలో ఎలా నామస్మరణ చేశారు కొంతమంది పేర్లు చెప్పుకుందాం. దాన్ని దక్కించుకున్న వారిలో తుకారం, త్యాగయ్య, అన్నమయ్య, రామదాసు, ప్రహ్లాదుడు లాంటి భక్తులు వారే సజీవ సాక్ష్యంగా కాలంలో నిలిచి నామమహత్యాన్ని విశ్వానికి చాటి చూపించారు కదా. అంటే వాళ్ళు మన గురువులు లాంటి వాళ్ళు. మరి మీరేమంటారు? పురాణాల్లో శాస్త్రాలు చదివాము, ఆ మహానుభావుల గురించి మనం కూడా అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. అందుకే సాధనే తరుణోపాయం. పూజ కోసం సామాగ్రి కొనుక్కోవాలి. మనం సామాగ్రి తేయగలుగుతాం, కానీ మనసును పెట్టగలుగుతామా? ఎలా చేయగలుగుతాం? అలా మనసును తీసుకురావడం. మనసు ఎలాగో కోతి లాంటిది, ఎన్నో కొన్ని నియమాలు కూడా పాటించాలి. అంటే అది ముట్టుకోకూడదు, స్నానం చేయకుండా ఇది చేయకూడదు, వ్రతాలకు నోములకు ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని అంటూ ఉంటారు కదా. అందుకే కలియుగంలో నామస్మరణను మించినది లేదు అని చెప్పారు. ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా మన మనసు నామస్మరణ మీద, అంటే లగ్నం చేసి నామస్మరణ చేసుకోవచ్చు. పనికి ముందు పని చేసుకుంటూ నామస్మరణ, పని తర్వాత మళ్ళీ నామస్మరణ చేస్తూ ఉంటే ఆ చేసే పని పవిత్రమవుతుంది, అందులో దోషాలు హరించిపోతాయి. ఆ విధంగా చేసే కర్మ భగవదార్పణ కర్మ అవుతుందని భగవద్గీత చెబుతోంది. ఇప్పుడు మన పేరు మనకిష్టం కదా, అవును కదా. మరి ఎవరి పేరు వాళ్ళకి ఇష్టమైనప్పుడు మనందరినీ కూడా సృష్టించిన భగవంతుడు, సృష్టించినవాడు భగవంతుడే కదా. పేరు ఎందుకు ఇష్టంగా ఉండదు? తప్పక ఉంటుంది. భయంలో, బాధలో, సుఖంలో, సంతోషంలో, పాలల్లో తేనెను కలుపుకున్నట్టుగా జీవితంలో నామాన్ని కలుపుకోవాలి. దైవం ఎప్పుడూ మనతో కలవడానికి త్వరపడుతూ ఉంటాడు. అందుకనే మనం భగవంతుడిని ఎల్లప్పుడూ కష్టంలో కాకుండా ఎల్లవేళలా మనసులో నామస్మరణ ఈరోజు మొదలు పెడితే ఇప్పుడైనా ఆయన మనకు దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉంటారు. నిరంతర భగవన్నామస్మరణయే ఆధ్యాత్మిక జీవితానికి బంగారు బాట. ఈరోజు భగవంతుడు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చాడు. ఎంతో కొంతమంది, అంటే ఎవరిలో ఇన్ని వేల కోట్ల మందిలో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన భగవంతుడికి నేనెంత రుణపడి ఉండాలి కదా. సరే, ఇంకా ముగ్గుల కాంపిటీషన్. ఇంకా నాకు ముగ్గులు వేసే అవకాశం మంగళవారం వరకు లేదు. ఎందుకంటే మహిళ వచ్చినప్పుడు ముగ్గులు వేసుకోకూడదు అని అంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉంటే వేసేసుకునేదాన్ని, కానీ నాతో పాటుగా పైన 2 పోర్షన్లు ఉన్నాయిగా, అదే నీళ్లు తొక్కుకుంటూ పోవాలి. అందుకనే నేను ఈరోజు ముగ్గు మట్టుకు వేయలేదు. అంటే ఈరోజు అంటే ఇది నిన్నటి వీడియో. నేను గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. నావన్నీ కూడా కంప్లీట్, అంటే హాఫ్ డే అయిన తర్వాత, అంటే 12 o'clockకి నాకు విషయం తెలిసింది కాబట్టి అప్పటి వరకు నేను తీయగలిగిన వీడియో ఇది నిన్నటిది. రేపటి వీడియో ఏం తీస్తాను, ఏం పెడతాను, షార్ట్స్ కూడా ఏం పెడతాను అనేది సస్పెన్స్. ఇంకా నిన్న లంచ్ వీడియో రాలేదు కదా. ఇగో ఇక్కడికి వెళ్ళి తిన్నాము. పరివార్ ప్యూర్ వెజ్. ఏదైనా చూసుకునేది వెజ్ కోసమే చూసుకుంటూ ఉంటాము ఆల్మోస్ట్ కూడా. మరి నిన్న మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, పిస్తా హౌస్లో ఓన్లీ వెజ్ ఉండదు కదా అని. కానీ పిస్తా హౌస్లో బుక్ చేసింది మా పాప బుక్ చేసింది. అంటే ఇక యూత్ ఎలా ఉంటుందో మీరే ఆలోచన చేయండి. కానీ ఫుడ్ బాగాలేదు, ఏమాత్రం కూడా తినలేదు. ఇక్కడ మేము తిన్నది జీరా రైసు, ఇంకా దాల్ ఫ్రై తిన్నాను. ఈరోజు షార్ట్ మళ్ళీ కూడా పెడతాను. ఇలా ఇప్పుడు భగవంతుడు ఈరోజు మాకు మెతుకు మీద ఇలా రాశాడు అనుకుంటా ఈ హోటల్లో. అందుకనే ఏది చేసినా భగవత్ నిర్ణయమే కదా. అందుకనే ఇది కూడా ఒక ఎంజాయ్మెంట్గా ఫీల్ అవుతున్నాను. మరి మీరేమంటారు? ఏదైనా సరే మనం పాజిటివ్గా తీసుకోవాలి, పాజిటివ్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి, హెల్తీ లైఫ్ లీడ్ చేయాలి. సరే, ఈరోజు నేను ముగ్గులు వేశాను కదా, ఆ ముగ్గులవి కూడా నేను అవి ట్రై చేద్దామని తీసుకున్నాను. ట్యూస్డే తర్వాత వాటి గురించి ఎలా వచ్చింది ఏంటి అని నిన్న ప్రాక్టీస్ చేశాను. వాటితోటి మళ్ళీ వేసిన తర్వాత నీళ్ళు జల్లి ఎలా వచ్చిందో కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ బూందీ రైతా కూడా తెప్పించుకున్నాము. బూందీ రైతా ఇక్కడ స్పెషల్, చాలా బాగుంది, కొంచెం చల్లగుంది అంతే.
సరే, ఇక్కడితోటి ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. రేపటి వీడియో ఫుల్ లెంత్ వ్లాగ్ తోటి మళ్ళీ ఏం తీస్తాను ఏంటి అనేది మటుకు నాకు తెలియదు. మీకు కూడా నేను ఏం చెప్పగలుగుతాను. అందుకని ఎక్కడికి వెళ్ళినా, ఏం తిన్నా, ఏది చేసినా మటుకు వీడియో చూపిస్తాను. రొటీన్ లైఫ్ కాకుండా. మరి రేపటి వీడియోతో మీ ముందుకు వస్తాను. కొంచెం వెనక ముందు అయినా కూడా. ఈరోజు ఈ వీడియో ఇంతవరకు తీయగలిగాను. మరి రేపటి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేసేసి రేపు ఫుల్ లెంత్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి.